అవునా ఈజీవో ఎవరిచ్చారు? అచ్చెన్నాథ్ దాస్ నియామకంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆశ్చర్యం. నాకు తెలియకుండానే నా శాఖలోనే నియామకాలు జరుగుతున్నాయా? అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో మంత్రికి జీవో చూపించినటువంటి అధికారులు ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఆదిత్యనాథ్ను నియమిస్తూ అప్పటికే జీవో ఇచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి. ఇక చూడండి ఒకసారి, ఏం నాకే తెలవకుంటే ఏడికెళ్ళి వస్తున్నాయా? ఈయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఈయనకు తెరవకుండానే ఉత్తర్వులు వచ్చేస్తామని అధికారులు మొత్తం చూపిస్తా ఉన్నారు. ఇగో ఈయన అడుగుతున్నట, నాకు తెలియకుండా నా శాఖలో నియామకాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎవరెవరినో తీసుకొచ్చి పెడతా ఉన్నారు, ఏం జరుగుతూ ఉందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మొన్న జూపల్లి ఏం చెప్పిండు? జూపల్లి కృష్ణారావు, అరే బీర్లు ఇక్కడ ఉన్నటువంటి బీర్లు కాకుండా వేరే దగ్గర నుంచి బీర్లకు నీ పర్మిషన్ ఇలే, కొత్త కొత్త బీర్లు మొత్తం వస్తాయని చెప్తున్నారు, కానీ ఆ బీర్లకు నేను పర్మిషన్ ఇవ్వలేదు, నాకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? నేను ఎక్సైజ్ శాఖ మంత్రిని, ఆ ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీర్లను మొత్తం తీసుకొచ్చేసిండు తెలంగాణ రాష్ట్రానికి, పర్మిషన్ ఇచ్చి పడేసిండు. ఈడేమో ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలియకుండా ఈడ కూడా ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మంత్రులంతా దేనికోసం ఈ మంత్రులంతా? మంత్రికి తెలవకుండా, ఓ శాఖ మంత్రికి తెలవకుండా ఇక ముఖ్యమంత్రి గారే మొత్తం నడిపిస్తా ఉంటే ఇక వీళ్ళని ఏదో డమ్మీ క్యాండిడేట్లుగా ఆడ పెట్టిండు, ఇక అదే జరుగుతున్నది.